జిల్లాల నుంచి, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ, మిగతా యూనివర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థులరా, ఈ గొల్లగట్టు టెంపుల్ దగ్గర వందలాది గొర్రెలను ఒకే రోజు పోస్తున్నారు. దాన్ని ఆపాలని ఒక 15 సంవత్సరాల క్రితము కలెక్టరు, ఎస్పీ ఆ గొర్రెల కోత కార్యక్రమాన్ని ఆపే ప్రయత్నం చేశారు. మీకు గుర్తుందో? అప్పుడు నేను పౌర హక్కులలో పనిచేస్తున్నాను. అయితే సుధాకర్ యాదవ్, మన సింహాద్రి ప్రొఫెసర్ సింహాద్రి వాళ్ళ తమ్ముడు వాళ్ళు వచ్చి, ఇది కుల ఆచారము, ఆ ప్రాంతంలో ఉన్న మొత్తము గొల్ల కుర్మలు చాలా దూరం నుంచి కూడా ఆ రోజు ఆ 3-4 రోజులు అక్కడికి వస్తారు. తర్వాత ఇంటికి ఒక గొర్రెను కోసుకునే ఆచారం అక్కడుంది. అయితే దానికి అంతకుముందే బ్రాహ్మణులు కొంతమంది ఏం చేశారంటే, అక్కడ కలెక్టర్కి, తర్వాత ఎస్పీకి, పైన గవర్నమెంట్ ఎండోమెంట్ వాళ్ళకి ఈ టెంపుల్ దగ్గర కోసే పేరుతో హింస జరుగుతుంది, రక్తపాతం నడుస్తుంది కనుక టెంపుల్ దగ్గర పడి ఉండాలి, టెంపుల్ దగ్గర ప్రసాదం ఉండాలి, కానీ ఈ మాంసం ఇది బంద్ చేయాలని వాళ్ళు అంతకుముందే పోయి మాట్లాడుకున్నారు. సో కలెక్టరు, ఎస్పీ ఆర్డర్స్ ఇష్యూ చేశారు, ఎస్పీ పోలీస్ బందోబస్తు చేశారు. అయితే పెద్ద ఎత్తున కుల తిరుగుబాటు వచ్చింది. అది మా ఆచారము, మా ఫుడ్ కల్చరు, దీన్ని ఆపడానికి మీరెవ్వరు అని. ఎప్పుడైతే మొత్తం ఆల్మోస్ట్ నల్గొండ జిల్లా అంతా తిరుగుబాటు వచ్చిందో వెనక్కి తగ్గారు. అయితే అక్కడ గొర్రెలు ఎందుకు కోస్తున్నారు? నేను చిన్నప్పుడు, అంటే మీకు మధుని అడిగా, నేను మీకు బువ్వ పెడతారట, మీకు బువ్వ ఉన్నదట, అందుకని లేకపోతే ఒక 2 నిమిషాలు మాట్లాడి వదిలేసేవాడిని. పర్వాలేదా? బువ్వ ఉన్నదట, అంటే లింగవంతుల బువ్వే పెడతారట. సో నేను చిన్నప్పుడు మా ఊళ్ళో బీరప్ప పండుగ జరిగేది. ఆ పండుగప్పుడు ప్రతి ఇంటికి ఒక గొర్రెను కోసుకుంటాం. తర్వాత ఇంకోటి ఏంటి అంటే, బీరప్పకు లగ్గము, నాగవెల్లి, తర్వాత చెరువులో రాళ్ళేసి లింగాలు వెతకడము, ఈ రహస్య ప్రదేశంగా రాత్రి పోయి వేసి వస్తారు. పోయి ఈత వచ్చిన వాళ్ళు వాటిని పోయి పట్టుకోవాలి, తీయాలి. అప్పుడు దేవుడు దొరికినట్టు గుడిలో ఉండే రాళ్ళను తీసుకుపోయి దాంట్లో వేస్తారు. చిన్నప్పుడు నాకు కూడా ఈత వచ్చు కనుక నేను కూడా చాలాసార్లు మునిగి ట్రై చేశాను, నాకు దొరకలే. వేరే వాళ్ళు నాకంటే మంచి ఈతగాళ్ళు ఉన్నారు, వాళ్ళు పోయి పట్టుకొచ్చారు. అయితే అక్కడ ఈ బీరన్నోళ్ళు, ఎట్లాగైతే ఇప్పుడు మన పూజారి మిత్రుడు చెప్పాడో, బీరన్నోళ్ళు ఈ కురుమలని పండుగలు చేసి గ్రామాలు తిరిగి పండుగలు చేస్తారు. ఆ బీరప్ప పండుగప్పుడు లగ్గంకు ముందు ప్రొసెషన్ ఉంటుంది. ఆ ప్రొసెషన్ గ్రామం నుంచి పోయేటప్పుడు పెద్ద పెద్ద కత్తులు ఉంటాయి. ఆ కత్తులతో భుజాలను కోసుకుంటారు, రక్తం కారుతూ ఉంటుంది. చిన్నప్పుడు నేను కూడా భయపడేవాడిని. తర్వాత ఇంకోటి ఏం చేస్తారంటే, ఒక చిన్న గొర్రె పిల్లను దాని గొంతు కొరికి తెంపేస్తారు, గావుపడతారు. ఇది చాలా హింసాత్మకంగా కనపడుతుంది. ఈ గొర్రె పిల్లను గావుపట్టుడు, తర్వాత భుజాలను కోసుకునుడు, బాగా తాగుడు కూడా ఉంటుంది ఆ పీరియడ్ అంతా. ఇంటింటికి మినిమం ఈ రోజులలో అయితే 1,50,000 రూపాయలు ఖర్చు అయ్యి. సో మరి దీన్ని ఏం చేయాలి? అవతల బ్రాహ్మణ్ ఏమంటున్నాడంటే ఇది హింసావాదం అంటున్నాడు. అది ఎంత దూరం పోయింది? ఇప్పుడు మన పూజారి ఉన్నాడు, ఎక్కడ ఏటో పోయినా కనపడతలేవు నాకు. ఒకసారి అక్కడ పూజారి ఉన్నా, ఇప్పుడు ఒకసారి అక్కడ ఇప్పుడు ఈ లింగవంతుల దగ్గర పూజ చేసే పూజారులను నల్గొండ జిల్లా గొల్ల కుర్మలే
పెళ్లికి, పిల్లగాళ్ళ బర్త్డేకి బాపని పూజారిని పిలిచినన్ని ప్రతి పండుగకి మిమ్మల్ని పిలిస్తే మీకు ఎంత ఆదాయం వస్తుందో ఐడియా ఉందా? వస్తుందా? మరి ఎందుకు పిలుస్తలేరు? అదిగా నేను అనేది ఏంటి అంటే, ఇప్పుడు మనకు జానయ్య గారు చెప్పారు, తర్వాత మన మల్లేశం గారు కూడా చెప్పారు, రాజకీయ అధికారం పైసంత ఉంటే చాలు తులం అంతా బంగారం కంటే కొట్టేస్తామని. కానీ ఎట్లొస్తుంది అనేది ప్రాబ్లం. ఎట్లొస్తుంది అనేది ప్రాబ్లానికి సొల్యూషన్ ఎక్కడ ఉందరికేనా? నువ్వు యాదవ పూజారులతో మీ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు వ్యవస్థ కింద మారుతుంది. యాదవ పూజారులతో మీ పిల్లల బర్త్డేస్, ఇప్పుడు బర్త్డేస్ బాగానే నడుస్తున్నాయి. ఈ మధ్య మల్లేశం గారు నాకు ఒకరోజు ఫోన్ చేశాను. ఆయన వయసు ఎంతో నాకు తెలియదు. అయినా నువ్వు ఒకసారి నేను కలవాలి అన్నాడు. అంటే కలుద్దాం లేవే అన్నా. నేను ఓకే, నువ్వు ఏవేవే అంటే అయిపోద్ది, చిన్న పెద్ద ఎందుకు అంత అన్న వ్యవహారం. అంటే నేను ఇంటి అడ్రస్ పంపుతా, మీరు వీలైనప్పుడు రండి అని చెప్పిన. లేదా మా ఇంటికే రా అన్నాడు, భోజనానికి రా అన్నాడు. సరే నాకు కొద్దిగా రాసుకునే పని ఉంటుంది అంటే నేను సాత్వికున్నే, నేను మాంసం తినా, మీకు శాకాహారమే పెడతానే రా అన్నాడు. అంటే నాకు తిక్కలేదు. తిక్క ఎందుకు లేచిందంటే, నువ్వు కురుమాయనవు, నువ్వు సాత్వికునికి నువ్వు మాంసం తినవంటే మరి గొర్రెను ఎందుకు పెంచాలి? గొర్రెను ఎవరు తినాలి? అంటే రెడ్లకు తినిపించడానిక? మీరు రేవంత్ రెడ్డి ఇండియా టుడే బిగ్ రిపోర్టర్ ఉన్నాడు. ఈ మధ్య ఆయన హెలికాప్టర్ వేసుకొని తిరుగుతున్నాడు, రాజ్దీప్ సర్దేశాయ్, రైట్? ఆయనకు ఇంటర్వ్యూ ఇచ్చాడు బ్రేక్ఫాస్ట్ రేవంత్ రెడ్డి. మీరు అంటే వాట్సాప్లో చూస్తున్నారా, టీవీలు చూస్తున్నారా, ఏం చూడట్లేదా, పుస్తకాలు చదువుతున్నారా? పుస్తకాలు. సో రేవంత్ రెడ్డిని అడిగారు, మీరు రోజు బ్రేక్ఫాస్ట్లో ఏం తింటారు అంటే, నేను ఇడ్లీ సాంబార్ గీంబార్ తినా, రోజు మటన్ లేకుండా బ్రేక్ఫాస్ట్ తినను అన్నాడు. మనోడేమో నేను సాత్వికున్నే, నేను వెజిటేరియనే తింటనే అన్నాడు. ఆయన ఒక్కడే కాదు, ఇప్పుడు మీ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు అయితే మాంసం పెడతలేరు, పెళ్లి రోజు పెడతలేరు. ఎప్పుడు పెడుతున్నారు? రిసెప్షన్ నాడు పెడుతున్నారు. పెళ్లి రోజులు ఎందుకు పెడతలేరు? అయ్యగారు ఎక్కిచ్చిండు. అయ్యగారు ఏం ఎక్కిచ్చిండు? పెళ్లి నాడు మాంసం దొరికితే పిల్లగారు కలిసి ఉండరు, పిల్లలు పుట్టరు అని చెప్పిండు. అచ్చా, ఇప్పుడు మీరంతా మనం ఇక్కడ కలిసినామా? మీరు అంటున్నారు ఐలయ్య మేధావి, సింహాద్రోగ మేధావి, ఆయన పుస్తకాలు రాస్తే తెలంగాణ వచ్చింది, అటైపోయింది. ఐలయ్య పుస్తకాలు రాస్తే అంత వాళ్ళే చదువుతున్నారు, మీరు చదువుతారు. మీరు సింపుల్గా యాదవ కమ్యూనిటీకి యాదవ పూజారులు మాత్రమే పెళ్ళిళ్ళు చేసినప్పుడు పిల్లగాడు మంచి కలిసి ఉంటారు, లేకపోతే కలిసి ఉండే అవకాశం లేదు, పాపం కలుగుతుందని ప్రచారం చేస్తారా? చేస్తారా? వేరే బ్రాహ్మణ ఆయన వచ్చి పెళ్లి చేస్తే ఇక మనకు పిల్లలే పుట్టరు అని ప్రచారం చేస్తారా? చేస్తారా? చెప్పండి, మీ ఇంట్లో చెప్తారా? అచ్చా, ఇప్పుడు లింగమంతుల దేవతల దగ్గర మీరు పూజ ఏ భాషలో చేస్తారు? తెలుగులోనే కదా. మరి వాళ్ళ దేవతల దగ్గర ఏ భాషలో? పెండిళ్ళ అయ్యగారు ఏ భాషలో మంత్రం చదువుతాడు? పిల్లగానికి అర్థమైతా? కలిసి ఉండమంటాడా, విడిపోమ్మంటాడా, పిల్లల కనమంటాడా, వద్దంటాడా? అర్థం కాదు కదా. అర్థం కాకుండా ఆయన లేకుండా నడవదు. మరి ఆఖరికైతే అర్థమవుతుంది. ఇప్పుడు గొల్ల కుర్మలు మేమంతా మన కులం అభివృద్ధి చెందాలి. అవును, చెందాలి. మరి పైసలు ఎవరికి ఇవ్వాలి? పైసలు ఎవరికి ఇవ్వాలంటే, పెళ్ళి అయినా, ఇంట్లో ఏదైనా, ఇల్లు కట్టినా
లేకపోతే ఇల్లు కట్టినాక ఆయన వచ్చి ఆయనను పిలుస్తారు ఒక అయ్యగారును, ఆయన ఈ మూల బాగలేదే దీన్ని కూలగొట్టంటాడు. వాస్తు బాగలేదే అంటే ఆయన కూడా వాస్తు బాగలేడు, నీకు ఆ సూర్యపేట దొర ఉన్నాడు కదా నేను చంపేటట్టు ఉన్నాడు అంటాడు. అంటే మొత్తం ఆ ఇల్లే కూలగొట్టేస్తాడు. ఇల్లు కూలగొట్టి మళ్ళీ కడతాడు. నువ్వు చెప్పిన కేసీఆర్ చాలా కూలగొట్టిండు, ఆయన ఆఫీసర్ కూలగొట్టుకున్నాడు, ఓడిపోయినాక గేటుకు కూడా కొట్టిండు. ప్రాబ్లం ఎక్కడున్నది అంటే ఏమి అర్థం కాని మంత్రం పిల్లగాని కూర్చుండబెట్టి మనోళ్ళు మంచిగా ఇప్పుడు పట్టుబట్టలు పట్టు చీరలు కొత్త డ్రెస్సులు వేసుకొని వస్తే ఆ అయ్యగారు అంగి లేకుండా వచ్చి కూర్చొని ఓం భూర్భో దేవస్య ఏరోప్లేన్ స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ ఉంటుంది, అది చదువుతాడు. అదేం అర్థం కాదు. పిల్లగాని విడిపోమంటాడా సావమంటాడా బతుకో నథింగ్ అర్థం కాదు. కానీ బియ్యం సమర్పయాలి, కూరగాయలు సమర్పయాలి, ఖర్జూర పండ్లు సమర్పయాలి, అండ్ తర్వాత తమలపాకులు తింటారు కదా అని సమర్పయాలి. ఇటట్టు చూసి జానయ్య గారు మీరు ఈ మధ్య బాగా రియల్ ఎస్టేట్ సంపాదించినట్టున్నారు, 5,16,000 సమర్పయాలి. ఇచ్చేసి కాళ్ళు పట్టుకున్నాక సమర్పయామి స్వాహ. మొత్తం యాదవ డబ్బంతా బ్రాహ్మణులలో వాడు సమర్పయామి అంటే ఇచ్చేసి వాడు స్వాహ అంటే మంచిగా తింటాను అయ్యగారు, ఇంకా తిను నెయ్యి అంటే నెయ్యి ఇచ్చి, ఆ తమలపాకులు అంటే తమలపాకులు ఇచ్చి. అయితే మరి అయ్యగారు మాతో కాసేపు మన మల్లేశం గారు చెప్పినట్టు నేను సాత్వికుని, బీరకాయ వండినా బెండకాయ వండినా పప్పే వండినా నాతోటి కూర్చొని తిను. నీతోట కురువాడా? నేను అయ్యగారును నీతో కూర్చొని తింటాను, నేను వేరే వండుకుంటా, నెయ్యి ఇస్తాం అన్ని ఇస్తాం, మనతోటి వచ్చి కూర్చొని తినడు. మరి అదే మన కుల పూజారిని పిలిస్తే ఎక్కడ తింటాడు? అటు చేసినావా? రాజకీయ అధికారం రావాలి. ఇక్కడేదో రెడ్లకు ఉన్నది, తెలంగాణకి ఇంత అంతది, అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్ రెడ్లకు వస్తుంది, మళ్ళీ కమ్మలకు పోతుంది. అక్కడంతా బ్రాహ్మణులదే, ఢిల్లీలంతా బ్రాహ్మణులు. ఎందుకున్నది? మనం సమర్పయామి అంటే ఇచ్చేసి వాళ్ళు స్వాతి తినేసి ఏం అర్థం కాని మంత్రం చదివితే అమ్మ గొప్పగా చెప్తున్నాడు, స్థితి నక్షత్రము ఆయన చెప్తేనే వింటారు. ఇప్పుడు వాళ్ళకేమున్నది? 3,000 ఏళ్ళ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. నీకేమున్నది? నీ దేవుని మీద పుస్తకం రాసిందని చెప్పినావు, రాసినావు కదా, నువ్వు రాసినావా? ఇప్పుడు అదే పుస్తకము కథలు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది వచ్చి, ఇక్కడ బయట ఏమో ఒక్క కథదారులు ఉంటారు, లోపల శివుని మీద కథ చెప్తున్నారు. శివునికి లింగవంతునికి ఏం సంబంధం ఉన్నదో చరిత్ర ఇక్కడ ఏం లేదు. మనం పుస్తకాలు రాయలే, ఆ పుస్తకాలు కామన్ టీచింగ్ లేదు, కామన్ ప్రాక్టీస్ లేదు, కామన్ ప్రీస్ట్హుడ్ లేదు, కామన్ ఐడియాలజీ లేదు. ఇవాళ ఇదే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మాలలు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు ఎక్కడైనా? ఎందుకున్నారు? వాళ్ళకు ఆల్టర్నేటివ్ బుద్ధిజం రిలీజన్ ఉంది, కామన్ రిలీజన్. బుద్ధ ఈజ్ దేర్ గాడ్, కామన్. ఇక్కడి నుంచి ఎక్కడికి పోయి ఆల్ ఓవర్ ఇండియా దేవర్ అన్టచబుల్స్. అంబేద్కర్ 1956లోనే తీసుకున్నాడు. ఇప్పుడు ఇంకొక 20 ఏళ్ళు అయితే వాళ్ళు బ్రాహ్మణుల తర్వాత దేశాన్ని పరిపాలిస్తారు, మనం పరిపాలించలేము. ఎందుకంటే కామన్ పూజారే లేదు, కామన్ రిలీజియస్ స్పిరిచువల్ యాక్టివిటీ లేదు, కామన్ స్కూల్ లేదు, ఎడ్యుకేషన్. కనుక ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఉత్పత్తి దేవత అంటే హరప్పా నగర నిర్మాణము కంటే ముందు మనము 70,000 ఏళ్ళ కింద ఆఫ్రికా నుంచి మానవుడు ఇటు వచ్చే ముందు దశలోనే మేకను మొట్టమొదలు డొమెస్టికేట్ చేసుకున్నాం. జంతువు డొమెస్టికేట్ కాకుండా కోడి కూడా ఉండదు ఇంటి దగ్గర. ఇట్ హ్యాస్ టు బి డొమెస్టికేటెడ్, లేకపోతే వెళ్ళిపోతుంది అడవి జంతువులా. గొర్రెను మానవ చరిత్ర మారింది ఎప్పుడు ఎరికైనా? గొర్రె డొమెస్టికేట్ అయినా, మేక డొమెస్టికేట్ అయినాక మెదడు పెరిగింది. నన్ను చాలామంది అడుగుతారు, అయిలే నువ్వు చూడబోతే గింతంతే ఉన్నావు, ముఖం మీద మచ్చలు, అసలు ఎప్పుడో కావాల్సిన వానికి ఎందుకో బతుకున్నావు,
మరి నీ మెదడు బాగా పనిచేస్తుంది ఏందా అని అంటారు. వాళ్ళు ఐఏఎస్ వాళ్ళు అనుకుంటారట, ఏమో వీడు ఎక్కడి నుంచి వచ్చిండ్రా, వీడు కుర్మోడు, అయ్యా అనే పేరు దరిద్ర పేరు, వాడు నోరు తెరిస్తే ఇంగ్లీష్ దంచుతాడు, మనకు రాదు, ఎక్కడి నుంచి వచ్చింది వీనికి అని నన్ను అడిగితే నేను చెప్పిన, ఎందుకు వచ్చిందో తెలుసా, నేను చిన్నప్పుడు చాలా మేక మెదళ్ళు తిన్నా, అందుకని నా మెదడు బాగా పనిచేస్తుంది. మీరు బీరకాయ బెండకాయ తింటే ఏం పని చేస్తలేదు, పని చేయదు. దర్ ఇస్ నో ప్రోటీన్ ఇన్ దట్ బ్రెయిన్. మేక మెదడు ఎందుకు, మేక మందుకు పనికొచ్చే ఆకు మాత్రమే తింటుంది, మేక పాయిజన్ అవాయిడ్ చేస్తుంది. మీరు ఎప్పుడన్నా మేకలు కాసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మేక ఆకులు తినే ఆకుల పేర్లు ఎరికేనా, రాసుకున్నారా? రాసుకోవాలి. దీనికి చదువు వచ్చేం లాభం. మేక ఈజ్ ద సోర్స్ ఆఫ్ మెడిసిన్. మెడిసిన్ మేక లేకుంటే మెడిసిన్ లేదు. తర్వాత గొర్రె, ప్రపంచంలో మీరు జంతువులను చాలా జాగ్రత్త, ఇప్పుడు గొల్ల కుర్మలు జంతువులను కూడా స్టడీ చేయకపోతే మనుషుల్ని చేయలేము. మనం జంతువులతో బతుకుతున్నాం కదా. గొర్రె అంత ఉపయోగకరమైన జంతువు ఏదైనా ఉన్నదా ప్రపంచం? ఎందుకంటున్నా నేను, ఈ సింపుల్ కామన్ సెన్స్ కదా. గొర్రె కాసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? గొర్రె శరీరంలో మిగతా జంతువు శరీరానికి లేని లక్షణం గొర్రె శరీరానికి ఏముందో ఒకసారి చెప్పండి నాకు. నువ్వు నిలబడి చెప్పా. బ్లూ షర్ట్ ఏమి గొర్రె శరీరానికి ఏముంది? ఓకే, మీకు తిండి లేట్ అవుతుంది, కూర్చో. గొర్రె శరీరం మాంసం, గొర్రె బొచ్చు డ్రెస్, ఊల్. ప్రపంచాన్ని చలి నుంచి కాపాడిన జంతువు అంటే గొర్రె. గొర్రె బొచ్చు, అది ఆస్ట్రేలియా కానీ, అది నెదర్లాండ్ కానీ, అది తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, గొర్రె ఉన్ని లేకుండా గొంగడి లేదు, నా ఊల్ లేదు. కశ్మీర్ ఎక్స్పోర్ట్ ఎకానమీ ఈజ్ బికాస్ ఆఫ్ షీప్. మూడవది గొర్రె తోలు. నీ ఇతర జంతువులన్న తోళ్ళన్న అన్నిటికి పనికిరావు, కానీ గొర్రె తోలు అన్నిటికి పనికొస్తుంది. ఎప్పుడన్నా చచ్చిపోయినాక గొర్రె తోలు ఎవరన్నా తీసినా? పొక్కలు పడేసినావా, పడకుండా తీసినావా? పొక్కలు పడ్డాయి. అదే మంగళాయనకో సాకలాయనకి ఇస్తే అస్సలు పొక్కలు పడ్డాయి. ఈ ప్రాబ్లం ఏంటి అంటే, మనము గొర్రె మీద ఇప్పటి వరకు మనం పాఠం రాయాలి. రాసిండ్రా? గొర్రె మీద పాఠం చదువుకున్నారు ఎవరన్నా? గుర్రం మీద పాఠం ఉంటుంది, ఏనుగుల మీద పాఠం ఉంటుంది. పిల్లగాళ్ళకి ఈ చెప్పాలంటే ఎలిఫెంట్ చెప్తాము, ఎస్ చెప్పాలంటే షీప్ అని చెప్పారా బుక్లో? షీప్ అని చెప్పారా ఎల్కేజీలో, యూకేజీలో? చెప్పలా. కనుక ఇప్పుడు యాదవులు ఏం చేయాలంటే, యాదవులు, గొల్ల కుర్మలు ఎవరైనా, మన అందరి వృత్తి కామన్ కోట్ అండ్ షీప్ అండ్ గోట్. అయితే యూపీ బీహార్లో ఇక్కడిలాగా గొర్రెలు, మేకలు, గొల్లల కుర్మలు కామన్ కాదు. నేను ఒకసారి అఖిలేష్ యాదవ్ను కలిసినప్పుడు నా వెంట చాలామంది పాల్స్ వచ్చారు. వాళ్ళు ఎస్పీలో పాల్స్ లేరు, పాల్స్ అంటే కుర్మలు. వాళ్ళంతా బీఎస్పీలోనే ఉన్నారు, తర్వాత బీజేపీలో ఉన్నారు, ఎస్పీలో లేరు. గొల్లలు కుర్మలు అక్కడ యాదవులు కుర్మలు కలిస్తే యాక్చువల్లీ చాలా ఈజీగా చాలా సీట్లు గెలుస్తారు. అప్పుడు ఆయన అన్నాడు, కంచాజీ उत्तर प्रदेश में ये पाल लोग और यादव लोग अलग अलग हो गए. मैं पूछा क्यों हो गए? ఆక్యుపేషనల్ డిఫరెన్సెస్ అక్కడ ఉన్నది. యాదవులు బర్లు, ఆవులు, దున్నపోతులు, ఎడ్లను కాపాడారు, పాల్స్ గొర్రెలు, మేకలను కాపాడారు. ఇప్పుడు అందరికీ కామన్ అగ్రికల్చర్ అయింది. ఇప్పుడు పాల్స్ చుట్టూ కూడా లేదు. పాల్, గడేరియా, 2 కులాలు, అవి షీప్ బ్రీడింగ్ దీంతో ఉంటాయి, కురుమలు అనేవి. సో ఇప్పుడు మన కామన్ షీపే, గొల్లలకు కురుమలకు కామన్ షీపే ఇక్కడ. అయితే గొల్లలు బి గ్రూప్లో ఎందుకు పోయారు, కురుమలు బి గ్రూప్లో రిజర్వేషన్లు ఎందుకు వచ్చారు? ఇదే మన పృథ్వీ వాళ్ళ తండ్రి ఫస్ట్
జడ్పీ పంచాయతీ సమితి చైర్మన్ ఆయన. ఢిల్లీ నుంచి కమిషన్ వచ్చినప్పుడు ఆ కమిషను గ్రామాలలో తిరిగింది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గ్రామాలలో తిరిగినప్పుడు ఏ కులము స్టేటస్ ఏంది అది కనుక్కోవడానికి వాళ్ళు దాంట్లో ఉన్న మేధావి వర్గం అనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగారు. అప్పుడు సంగంరెడ్డి సత్యనారాయణ దగ్గరికి వీళ్ళు వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారంటే మీ 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 దేవుడు ఎవరని అడిగారు, ప్రధానంగా అన్ని కులాలు. సంగంరెడ్డి సత్యనారాయణ అడిగినప్పుడు ఆయన ఏమనంటే మా దేవుడు కృష్ణుడు అన్నారు. కృష్ణుడు భగవద్గీత, మహాభారతం. అదే గొర్రెగాసే కురుమ వాళ్ళ దగ్గరికి పోయి మీదే కులం అంటే కురుమోళ్ళు అన్నారు. మీ దేవుడు ఎవరు అంటే బీరప్ప అని చెప్పారు. బీరప్ప ఎక్కడ ఉంటాడు? చెట్టు కింద ఉంటాడు. కనుక వీళ్ళు వాళ్ళకంటే తక్కువ, కృష్ణుని పూజించే వాళ్ళు ఎక్కువ, బీరప్పని పూజించే వాళ్ళు తక్కువ. అది కమిషన్లో. ఇది సెమీ సంచార జాతి అండ్ ఇట్ వర్షిప్స్ ఫోక్లోర్ గాడ్, వేరేజ్ గొల్లాస్ వర్షిప్ కృష్ణ. బట్ విచిత్రం ఏంటంటే మొత్తం వాళ్ళ సాహిత్యంలో కూడా కృష్ణుడు ఒక్కడే పశువుల కాపరి, మిగతా దేవతలు ఎవ్వరూ పశువుల కాపరులు కాదు. అవునా కాదు? మిగతా దేవతలు అసలు దేని కాపర్లు కాదు. వాళ్ళకు ఏ దేవునికి పశువుతో సంబంధం కనపడదు మనం. అయితే ఆయన భగవద్గీత నుంచి వచ్చాడు కనుక విడగొట్టాడు. ఇప్పుడు కామన్ గ్రౌండ్ మనం ఎక్కడ చూడాలంటే దేవతలై బీరప్పకు, తర్వాత లింగమంతుల దేవునికి, ఉమిరెల్లి మల్లన్నకు, ఐలోని మల్లన్నకు, అట్టమల్లన్నకు, తర్వాత శ్రీశైలాన్ని వాళ్ళు ఆల్రెడీ కొట్టేశారు. శ్రీశైలం పోయింది, శ్రీశైలం మల్లన్నే. వీళ్ళంతా ఎక్కడ దేవతలు తెలుసా? నేను చాలాసార్లు రాశాను. మొట్టమొదలు ప్రపంచంలో మొదటి నగర నిర్మాత హరప్ప. హరప్ప అనేది పశువుల కాపరి వ్యక్తి పేరు. నేను చాలాసార్లు చెప్పాను, ఆయన మా ముత్తాత అని. హరప్ప, ఎల్లప్ప, మల్లప్ప, రామప్ప, కర్ణాటక అంతా అప్పలే, కురుబలంతా అప్పలే, ఈ రాయలసీమ అంతా అప్పలే. అయితే ఎప్పుడైతే హరప్ప నగరాన్ని కూలగొట్టడానికి ఆర్యులు పెద్ద ఎత్తున దండయాత్రలు చేశారో పశువుల కాపర్లు కృష్ణా గోదావరిల వెంట మైగ్రేట్ అయ్యారు. ఈ గొల్ల కురుమలుగా తర్వాత రూపాలు చెందిన వాళ్ళు మైగ్రేట్ అయ్యారు. ఆ ఎర్లీ మైగ్రెంట్లో గొప్ప గొర్రెల కాపరి మల్లన్న ఇక్కడ దేవుడయ్యాడు, ఇంకో మల్లన్న అక్కడ దేవుడయ్యాడు. బీరప్ప కర్ణాటక అంతా దేవుడయ్యాడు. ఇక్కడ మేము మన నిమ్స్ హాస్పిటల్ గ్రేటెస్ట్ సర్జన్ ఉన్నాడు, ఒక డాక్టర్ పేరు తెలుసా మీకు? ఆయన పేరేంది? బీరప్ప. నేను చెప్పిన గొర్రెలను కోసి నువ్వు మంచి డాక్టర్ అయ్యి, మీ తాత ముత్తాతలు. సో బీరప్ప దేవుడు ఎందుకు అయిండు? పశువుల కాపరి. తర్వాత మైసమ్మ అనే దేవత ఉంది. మైసమ్మ దేవత ఎక్కడ ఉంటుంది? చెరువు కట్ట మీద ఉంటుంది. ఎవరామె? 2 గుట్టల మధ్య ఎక్కడెక్కడైతే గుట్టలు ఉన్నాయో కనిపెట్టి మొట్టమొదలు కట్టగట్టింది మైసమ్మే, నువ్వే. ఆడోళ్ళు నీటి వనరుల కోసం ప్రయత్నం చేశారు. మైసమ్మ ఈజ్ ద గాడెస్ ఆఫ్ వాటర్. కనుక ఇవి పుస్తకాలు రాసి, ఈ పుస్తకాలు ఇక్కడి నుంచి ఏం చేయాలంటే ఇక్కడి నుంచి తెలుగు వదిలిపెడదాం బాయ్. ఇక మన దేవతలకు కూడా తెలుగు వచ్చు, అన్ని భాషలు వచ్చు. ఇంగ్లీష్లో వాళ్ళకి ప్రేయర్ చేద్దాం. లింగవంతుని కూడా ఇంగ్లీషే. గాడ్ లింగవంత యూ బికమ్ మోర్ స్ట్రాంగ్ అంటే ఓ ఎస్ ఐ విల్ బికమ్ అంటే ఐ విల్ బికమ్ అనగానే అవతలోడు ఓడిపోతుంది. ఎందుకంటే వాళ్ళ దేవతలకు ఇంగ్లీష్ రాదు. ఎప్పుడైతే దేవులకు మన దేవునికి ఇంగ్లీష్ వస్తుందో మన దేవుడు ఇంటర్నేషనల్ అయ్యే. పృథ్వీరాజ్ చెప్పాడు, కంసాయిలే పేరు ఇక్కడ ఆర్యవైశ్యులు నన్ను చెప్తామంటే అమెరికాలో కాంగ్రెస్లో రెజల్యూషన్ పెట్టారు. ఎందుకు పెట్టారు? ఆ పేరు షెపర్డ్ అని పెట్టుకుంటే వాళ్ళు మనోడు అనుకున్నారు. ఇప్పుడు రామ్ పేరు కూడా అందుకే ఆయన ఇంటర్నేషనల్ జర్నల్లో పబ్లిష్ అవుతున్నాయి. మీరు యాదవ్ అని పెట్టుకున్నా లోకల్ గానిలే, రెడ్డి అని పెట్టుకున్నా లోకల్ గానిలే, రావు అని పెట్టినా లోకల్ గానిలే, శర్మ పెట్టినా లోకల్ గాడే, శాస్త్రి పెట్టినా లోకల్ గాడే. షెపర్డ్ ఇంటర్నేషనల్. మీరు అందరి పిల్లలకు
షెపర్డ్ అని ఎండ్ పేరు పెట్టండి, ఒక 50 ఏళ్లలో దున్నిపడేస్తాం దేశాన్ని. సింపుల్. పిల్లలకి ఇంగ్లీష్ నేర్పండి. మీరు జానయ్య గారు, మీ దగ్గర కొన్ని పైసలు అయితే ఉన్నాయని నాకు విన్నా నేను. మీరు లింగవంతుల గుడి దగ్గర ఒక స్కూల్ కట్టారు. మీరు ఎన్ని గుడులు కట్టినా ఏం కాదు. మనము గుడి పక్కన బడి, ఆ బడిలో ఇంగ్లీష్ మీడియం, ఆ దేవునికి ఇంగ్లీష్లో ప్రార్థన. ఏం ప్రార్థన? సింపుల్గా వాడు చదివినట్లు ఎరోప్లేన్ స్పీడ్తో కాదు. ఓ గాడ్, యూ హ్యావ్ బికమ్ యూ వర్ ఎ గ్రేట్ షెపర్డ్. ఓ గాడెస్, యూ వర్ ద సోర్స్ ఆఫ్ అవర్ ఫుడ్, అవర్ బ్రెడ్, అవర్ లైఫ్, ఎవ్రీథింగ్. అంటే మన దేవతలకు అన్నీ అర్థమవుతాయి. నేను చాలాసార్లు చెప్పేవాడిని, బ్రాహ్మణుల ముందుండాను. నాకు అస్సలే ఇంగ్లీష్ రానప్పుడు కండక్టర్ ఇంగ్లీష్ మాట్లాడేది. టికెట్, కట్టింగు, గోయింగు, వచ్చింగు, కమింగు అది సరిగా అస్సలు రాకపోతే ఏం చేసిన, పోచమ్మ దగ్గర పోయి ఆ పోచమ్మ ఎవరో మా అవ్వ చెప్పింది నాకు. 6 నెలలు అప్పుడు అమ్మ తల్లి అయితే మా అవ్వ ఏం మొక్కిందంటే, పోచమ్మ తల్లి పెద్ద గొర్రెపోతును కోస్తా, కుండ కళ్ళు పోస్తా, వీడిని బతికియకపోతే కళ్ళల్లో మన్ను పోస్తా. అంటే ఆమెకు తెలుగు అర్థమై, మా అవ్వ కోపం అర్థమై నన్ను బతికించి. అయినప్పుడు నాకు ఇంగ్లీష్ రాకపోతే నేను పోయినా, ఓ పోచమ్మ, ఐఎమ్ నాట్ గెటింగ్ ఇంగ్లీషు అంటే, డోంట్ వరీ, బ్రింగ్ మీ కళ్ళు ముంత అండ్ కోడికూర. ఫుల్ ఇంగ్లీష్ వచ్చుడు మొదలైంది అప్పటి నుంచి. See, you have to have a spiritual ideology to become what you are. స్పిరిచువల్ ఐడియాలజీ క్రిస్టియన్ వరల్డ్ ఎందుకు యూనిఫై అయింది? మీరు జిమ్మీ కార్టర్ పేరు విన్నారా? మీరు ఏమీ వింటలేరు, ఏమీ చదువుతలేరు, ఏమీ చూస్తలేరు. జిమ్మీ కార్టర్ ఎవరో గలరా? నిన్న మొన్న రోజు యూట్యూబ్లలో ఉన్నాడు. ఎవరు జిమ్మీ కార్టర్? అమెరికా ప్రెసిడెంట్, 39th ప్రెసిడెంట్. ఈ డైడ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 100. ఆయన వృత్తి ఏం దొరికానా? కార్పెంటర్. జిమ్మీ కార్టర్ 95th ఇయర్లో, ఆఫ్టర్ హీ బికేమ్ ప్రెసిడెంట్ ఇన్ 74, తర్వాత అయిపోయిన తర్వాత ఈ ఎస్టాబ్లిష్ ప్రపంచానికి హోమ్లెస్ పీపుల్ ఉండొద్దని హ్యాబిటాట్ ఫర్ హ్యుమానిటీ ఎస్టాబ్లిష్ చేసి మిలియన్స్ ఆఫ్ ఇండ్లు కట్టించారు. తన స్వంత కార్పెంటరీ వర్క్తో 95th ఇయర్లో 5 ఇండ్లు కట్టాడు. 95th ఇయర్. And he built 400 houses with his own carpentry. He wrote in his autobiography that I am the living greatest carpenter. President is nothing before a carpenter అన్నాడు. I was the president. కానీ మనం ఎక్కడైనా నేను షెపర్డ్ని, ఐఎమ్ గ్రేటెస్ట్ షెపర్డ్ అండ్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోగలుగుతాం? మేము గొల్లోలం అని చెప్పుకోవడానికి ఆఫీసులో భయపడతాం. నాకు నేను ఒక ఆఫీసర్ వచ్చి చెప్తున్నాడు, సార్ కొద్దిగా నాకు కులం పేరు తెలిస్తే ఉత్తలోళ్ళు నన్ను ఎట్లా చూస్తున్నారు సార్ అని. సింహాద్రిని మేము యూనివర్సిటీకి వచ్చినప్పుడు గదే గతి, మేము 2-3 ఉంటుంది. బీసీలు కూడా లేరీడా. మా పేర్లు ఆయన యాదవ్ అని పెట్టుకోలే, నేను కుర్మ ఏం లేదు, ఐలయ్య అనే ఉండే. సో మేమంతా తర్వాత మహాత్మా పూలే, సావిత్రిబాయి పూలే, అంబేద్కర్ని పట్టుకొని ఒక థాట్, ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టి మొత్తం మా జీవిత కాలంలో మళ్ళా రెడ్డి వైస్ ఛాన్సలర్ కాకుండా చేసి పడేది. ఎట్లా చేశాం? వాళ్ళను మించిన ఇంగ్లీష్ మాట్లాడి, వాళ్ళని మించి పాఠాలు చెప్పేవాళ్ళు. నేను లెక్చరర్లో ఇంటర్వ్యూకి పోయినప్పుడు ఇదే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్కి ఇంటర్వ్యూకి పోయి వస్తున్నా, ఆర్ట్స్ కాలేజ్ చూసారు కదా అందరు, ఆ గేట్ల దగ్గర ఒక రెడ్డి ప్రొఫెసర్ నిలబడి ఉన్నాడు. అయినా నువ్వు యూనివర్సిటీ ఇంటర్వ్యూకి పోయినవాట కదా అంటే, అవును పోయినా, నీకెట్ట తెలుసా అన్న. అంటే ఓహో నాకు తెలియదా, మరి జాబ్ వచ్చిందట కదా అన్న. అరే నేనైతే ఇంటర్వ్యూకి పోయినా, వచ్చింది నీకెట్ట తెలుసు? వచ్చిందట కానీ ఏం చేస్తావు అన్న. వచ్చిందట కానీ ఏం చేస్తావు అంటే ఏమన్నట్టు, వస్తే లెక్చరర్ అవుతా, లెక్చరర్ అయ్యి ఏం చేస్తావు అంటే పాఠాలు చెప్తే, ఇక ఐలయ్య, ఎల్లయ్య, మల్లయ్య, పుల్లయ్య పాఠాలు చెప్తే ఇక చదువు వచ్చినట్టే అన్నాడు. అప్పుడు నేను అన్నారే, గొర్రెలకే పాఠాలు చెప్పినోని నేను,
మీ పిల్లలకు పాఠాలు చెప్పుడు నాకు లెక్క కాదు, ఏం మాట్లాడుతున్నావు అని ఆయన కండక్టర్ ఇంగ్లీష్ మాట్లాడుతుంటే నేను ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మాట్లాడడం మొదలు. ద ఫెలో వాజ్ షాక్డ్ ఇన్ హిస్ లైఫ్. వాడు నేను వస్తూనే అట్లా పోయేటోడు, చాలా ఏళ్ళు ఉన్నాడు ఆ యూనివర్సిటీలో. సి అన్లెస్ యూ హ్యావ్ ఎ గ్లోబల్ నాలెడ్జ్ విత్ ఎ మీరు లింగవంతుల దేవుణ్ణి అమెరికా వాళ్ళతో మొక్కించవచ్చు, ఆయన దగ్గర స్కూల్ పెట్టండి. తర్వాత గొల్ల పూజారులతోటే పెళ్లి చేసుకోండి, గొల్ల పూజారులతోటే బర్త్డేలు చేసుకోండి. ఇండ్లు ఎట్లా కట్టుకున్నా కూలగొట్టకండి, దాన్ని అట్లే ఉంచుకోండి, దానికి వాస్తు నాన్ సెన్స్ ఉండవు. తర్వాత వాడెవడన్నా చంపదలుచుకుంటే నన్ను చాలాసార్లు చంపుతానన్నా, నేను చంపుకుంటారా భయ్, చంపిన తర్వాత నన్ను బొందబెట్టమని చెప్పినా నేను బొందబెట్టి బొందల నుంచి లేచి వచ్చినాక మీ సంగతి చెప్తా అని చెప్పిన. చంపుకోండి అంటే అరే ఇదేదో ఉన్నాడు లేచి వస్తున్నాడు అంటే ఈయన క్రిస్టియన్ అయినట్టు ఉన్నాడు అని. మిమ్మల్ని కట్టేయడానికి ఏదైనా అయితే అని చెప్పండి, మీ చరిత్ర మార్చడానికి నేను ఏదైనా అయినా. అందుకని ఎందుకు గొల్ల కుర్మలు ఏది ఏం మతం ఇతర మాట ఏమనంటే ఆయన చెప్పాడని పెట్టుకున్నాడు మన కుర్మోళ్ళతోటి గొల్లోళ్ళతోటి. కంచాయిలయ్య చెప్పాడని పెట్టుకున్నాడు కదా, క్రిస్టియన్ అట భయ్ అని ఒక ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆయన చెప్తాడు. క్రిస్టియన్ అట మనం విలువద్దిగా ఆయన మన మనోడు కాదట. మరి పిల్లగాళ్ళని ఇంగ్లీష్ చదివించాలంటే ఇంగ్లీష్ మనదా భయ్, బ్రిటిష్ ఉందట. కానీ ఆర్ఎస్ఎస్ నాయకుడు ఎవడైతే చెప్తాడో ఆయన వరల్డ్ క్లాస్ ఇంగ్లీష్లో ఆయన పిల్లల్ని చదివిస్తుంటాడు, ఈయన తెలుగు చదువుకొని దండం దొర అంటుంటాడు కింద కూర్చొని. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ మ్యాడ్నెస్. అందుకని ధనవంతులకు నా విజ్ఞప్తి ఏంటి అంటే గుడి దగ్గర స్కూల్ పెట్టారు. ఎన్ని వసతులు కట్టారండి, పుట్టిగాడ వసతులు కట్టి కిరాయిలు. హైదరాబాదులో మొన్న కుర్మా భవన్ కట్టి ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాలంటాడు. అరే అక్కడ పిల్లలకు వనరులు కావాలి, అక్కడ ఒగ్గు కళాకారులు. సుఖసత్యయ్య పేరు వరంగల్లో 105 కోట్లతో కళాకారుల భవనం కడితే దానికి కాలేజీ పేరు పెట్టిండ్రు. ఆయన ఆడింది కాదు పాడింది కాదు. ఒక్క గొల్ల కుర్మకు సుఖసత్యయ్య పేరు పెట్టాలని అడిగే దమ్ము లేదు. అంటే తెల్లారులేస్తే మనమే అడుక్కుంటే ప్రభుత్వం ఇవ్వదు. నేను మొన్న ముఖ్యమంత్రితో అదే కుర్మ భవన్ దగ్గర నేను ఆయన కంటే ముందు మాట్లాడే అవకాశం, అక్కడ వాళ్ళు అసలు నన్ను మాట్లాడనివ్వద్దని ప్లాన్ చేస్తే ఆఖరికి ఆయన ఎవరో ఒక ఆయన పోయి ఐలయ్య గారు ఉన్నారంటే ముఖ్యమంత్రి అదే ఐలయ్య గారు ఉన్నారు నేను మాట్లాడినప్పుడు ఒకటే అడిగిన, ముఖ్యమంత్రి గారు నేను అడిగితే సాకలైలమ్మ పేరు మొట్టమొదట భారతదేశంలో సాకలామ పేరు యూనివర్సిటీకి పెట్టాం, కోటి యూనివర్సిటీ. ఇప్పుడు వరంగల్లో ఎక్కడైతే కడివెండిలో వరంగల్ జిల్లాలో దొడ్డికొమరయ్య పుట్టాడో అక్కడ ఎయిర్పోర్ట్ను పెద్ద చేస్తున్నారు కదా, దాని పేరు దొడ్డికొమరయ్య ఎయిర్పోర్ట్ పెట్టండి అని అడిగాను. పెడతానని ఒప్పుకున్నాడు, కానీ అడ్డంకులు ఉంటాయి. మనం దాన్ని రోజువారీ డిమాండ్ చేయాలి, అన్ని మీటింగ్లలో అడగాలి. దొడ్డికొమరయ్య విమానం అని పేరు పెట్టిన తర్వాత ఎంతమంది విమానాలు ఎక్కారు ఇక్కడ? ఎక్కనోళ్ళు చేతుల్లో పెట్టండి, అసలే ఎక్కనోళ్ళు. మీరందరూ మినిమం హైదరాబాదులోనైనా విమానం ఎక్కి దొడ్డికొమరయ్య ఎయిర్పోర్ట్లో దిగాలి. దిగాలా వద్దా? ఒక్కసారి కూడా మనం విమానం ఎక్కాము, మనం విమానం చూడము, అన్ని వాళ్ళకు వదిలిపెడతాము. ఎట్లయితుంది ఈ దేశం? మనం ఎట్లా పరిపాలిస్తాం? విమానం ఎక్కకుండా, విమానం చూడకుండా, విమానాలు ఈ దేశంలో మనయి అనే స్థాయికి రాకుండా, మనం ఒక పైలట్లం కాకుండా ఎట్లా పరిపాలిస్తాం? కనుక నేను అనేది ఏంటి అంటే పుస్తకాలు రాయండి. ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ళు వచ్చినాయి, పాటలు చాలామంది పాడుతున్నారు. ఇప్పుడు మౌనిక యాదవ్ ఒక అమ్మాయి, యాదవ్ అమ్మాయి, ఎంతమంది ఆ అమ్మాయిని పిలిచి మనం పాటలు పాడించుకున్నాం, ఆ అమ్మాయిని గౌరవించినాం. ఏ యాదవ్ సంఘం పిలిచిందామని పిలిచారా? ఎన్నిసార్లు పిలిచి? బట్ నేను అనేది ఏంటి అంటే మంచి పాటలు పాడుతున్న పిల్లలు ఉన్నారు, యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి. మీరు ఈ దేవతల మీద స్టోరీలు చెప్తూ యూట్యూబ్లో ఎక్కించండి. అట్లానే మనం మూఢనమ్మకాల్లోకి పోవద్దు. వీ హ్యావ్ టు బి రేషనలీ స్పిరిచువల్. ప్రపంచం ఎప్పుడు మారింది ఎరికేనా? హెగెల్ అనే ఫిలాసఫర్ పేరు విన్నారు ఎప్పుడన్నా?
హెగెల్ అని. హెగెల్ అనే ఫిలాసఫర్. హెగెల్ ప్రీస్ట్ కోసం ట్రైనింగ్ అయినాడు. ప్రొటెస్టాంట్ చర్చిలో ప్రీస్ట్ కోసం ట్రైనింగ్ అయి మొట్టమొదలు రాసిన పుస్తకం జీసస్ జీవిత చరిత్ర. జీసస్ జీవిత చరిత్రలో ఆయన ఏం రాశాయంటే జీసస్ వాజ్ ద ఫస్ట్ రేషనలిస్ట్ ఆఫ్ ద వరల్డ్ అని. రీజన్ ఎట్ ద సేమ్ టైం స్పిరిచువల్ గాడ్. అందుకని మనం ఏం చేయాలి, స్పిరిచువాలిటీని రీజన్ కంబైన్ చేయాలి. ఇప్పుడు మా ఊళ్ళో నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టాను. ఇప్పుడు 5 ఏళ్ల నుంచి అక్కడ బీరప్ప పండుగ చేస్తామంటున్నారు. నేను చెప్పిన బీరప్ప పండుగ ఈ దండ కోసుకొని గొర్రె పిల్లను గావు బట్టి కాదు, మీరు గొర్రెలు కోసుకోండి తినండి, తిండి కోసం గొర్రెను కోయండి, కానీ దాన్ని హింసించి గావు పట్టుడు ఇదంతా బంద్ చేయాలి. పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివించారు. ఇప్పుడు ఆ ఊళ్ళో నుంచి 10 మంది, చాలా చిన్న ఊరు, 10 మంది అమెరికాలో ఉన్నారు. ఏ ఇంజనీరింగ్ కాలేజీలో వచ్చినా వాళ్ళే టాప్లో ఉంటారు. ఎందుకు? ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో గాడ్స్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ ఈజ్ గాడ్స్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లింగవంతుల లాంగ్వేజ్ కదా? ఈజ్ ఇంగ్లీష్ లింగవంతుల లాంగ్వేజ్ ఆర్ నాట్? అది అనుమానం ఉంది. మనది ఎట్లా అవుతుంది? No, what I am saying is you have to become a global citizen with your own goddess. దీంట్లో ఎంతమంది నేను ఎందుకున్నట్లయితే పుస్తకం చదివారు? ఇదే నేను దళితుల మీటింగులు అడిగితే ఎంతమంది చదివానంటారు? ఎక్కడైనా అది మాల మీటింగ్ కానీ మాదిగ మీటింగ్ కానీ, అంటే నాతో అంగీకరించకండి, దాన్ని విభేదించండి, దాన్ని చదవండి. దాంట్లో మన దేవతలు వారి దేవతల మీద చర్చ ఉంది. మన దేవతల పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, పోతరాజు, వీరప్ప, వీళ్ళ మీద. మన దేవతలంతా ఉత్పత్తి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, శ్రమజీవన దేవతలు. ఆ శ్రమ ఉత్పత్తిని పెంచడానికి పుట్టినోళ్ళు. అవతలి దేవతలు ఆయుధాలతో ఉత్పత్తిని వ్యతిరేకించారు. సో మనది గ్రేటెస్ట్ ప్రీ బుక్ కల్చర్, ప్రీ బుక్ సివిలైజేషన్. ఈ దేశ ప్రపంచ మొదటి నగర నిర్మాత మన యాదవ్ అని చెప్పండి మీరు. హరప్పాది పెయింటర్స్ ఎవరన్నా ఉన్నారు ఏడా? పెయింటర్స్. మనం పెయింటింగ్ నేర్చుకోం. పెయింటర్స్. ఇప్పుడు ఇదే దళిత మీటింగ్ అయితే ఎంతమంది సింగర్స్ ఉంటారో తెలుసా? ఉర్రూతలు ఊగిస్తారు. మనం పాటలు నేర్చుకోం, మనం పుస్తకాలు చదవం, మనం ఈ మధ్య మాంసం కూడా పని చేస్తాం. ఇక బ్రెయిన్ పని చేయకుండా వాళ్ళు చెప్పినట్టు వింటాం. దిస్ డజంట్ వర్క్. కనుక నీకు అందరికీ ఆకలి అవుతుండొచ్చు, ఐఎమ్ వెరీ సారీ. బట్ నేను అనేది ఏంటి అంటే ఆధ్యాత్మిక రంగం ఇస్ సెంట్రల్, కీలకం. ప్రపంచాన్ని మార్చింది క్రిస్టియానిటీ, ఇస్లాం, ఇప్పుడు హిందూయిజం వస్తున్నది. అది ఈ దేవతలు కాదు. నాకు మొన్న సడన్గా ఒక ఆర్ఎస్ఎస్ అబ్బాయి ఫోన్ చేశారు, మీకు దూర బంధువులు సార్ అని చేశారు. చేసి చెప్తున్నాడు, సార్ మేము పూజారులకు ట్రైనింగ్ ఇచ్చి అన్ని కులాల వాళ్ళని పంపినాము, చిన్న గుడుల దగ్గర పెట్టినారు మా వాళ్ళు. ఆ గుడి పెద్దగా అవుతుంటే తీసి బ్రాహ్మణ్ణి పెడుతున్నారు, ఎట్లా సార్ అని. అంటే మరి నువ్వే చెప్పాలి, నువ్వు దాంట్లో ఉన్నావు ఆ సంఘంలో, ఎందుకు పెడుతున్నావు అంటే ఏం చెప్తున్నారట, లే ఇలా మాలమాదిగోళ్ళు, సాకల మంగళోళ్ళు, గొల్ల కుర్మోళ్ళు ఉంటే జనం గుడికి ఎక్కువ రారు, ఎక్కువ రావాలంటే మళ్ళీ బ్రాహ్మడే ఉండాలి అని చెప్తున్నారు. నేనన్నా ఆ బ్రాహ్మణ సంస్కృతం ఏదో ఈ పిల్లగానికి నేర్పి ఈ పిల్లగాడే పూజారి అంటే అది ఉండనంటే మరి మీరెందుకు ఉంటున్నారు అందులో? మీరెంతకాలం ఉంటారు? మిమ్మల్ని ఎక్కడ ఉంచుతారు? కనుక ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకని కుల దేవతలను, కుల పూజారులను, కుల సంస్కృతిని మీరు గ్రంథస్థం చేసి కామనైజ్ చేయాలి. అన్లెస్ ఇట్ బికమ్స్ ఎ బుక్ రిలేటెడ్, ఇట్ డజంట్ గో ఆల్ ఓవర్. కామన్ గ్రౌండ్ రాదు. ఇక్కడ లింగవంతుల గురించి ఒక కథ ఇక్కడ ఉంటుంది, ఇంకో ఊళ్ళు ఇంకో కథ ఉంటుంది, ఇంకో ఊళ్ళు. బట్ వెన్ దెర్ ఇస్ అ బుక్ దట్ కామన్ గ్రౌండ్ ఫార్మ్స్. అది చేయండి. స్కూళ్ళు పెట్టండి, స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం పెట్టండి, మన పిల్లల్ని చదివించండి. ఆ లింగవంతులు నేను చెప్పిన ఐలయ్య అంటే నువ్వు నన్ను ఇన్సల్ట్ చేసినావు కదా, ప్రపంచ గొప్ప ప్రాఫెట్
క్రీస్తు పూర్వం 700 శతాబ్దం నాడు గ్రేటెస్ట్ ప్రాఫిట్ పేరు ఎందరికైనా ఐజయ్యా. కనుక ఐజయ్యా ఐలయ్య మేము ఇంటర్నేషనల్, మీరు రెడ్డి రావు శాస్త్రి అంతా లోకల్ రాబాయ్ అని చెప్పింది. మీరు ఫిలాసఫర్స్ కాదు, నన్ను కాదు, మీకు ఏం తెలియదు, మీకు రాదు. ఇప్పుడు మీరు గూగుల్లో కొట్టండి కంచాయిలయ్య పేరు అంటే ఫిలాసఫర్ అని వస్తుంది. ఎందుకు వస్తుంది? బికాజ్ ఐ మేడ్ ఇట్ ఏ పాయింట్ దట్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ ఇంగ్లీష్. సో ఎంతమంది మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారు? ఓ హరిబుల్, మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో పెట్టలేదా? ఎంతమందికి పిల్లలు ఉన్నారో చేతుల్లో పెట్టండి. మరి ఇక ఇట్లయితే ఎట్లయితుంది? నో 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 దిస్ కాంట్ హ్యాపెన్. ఇట్లయితే మన దేవతలు పైకి రారు, మనం పైకి. సో హోప్ఫుల్లీ అందరు పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో పెట్టండి. ఆ పోరాటం, విద్యా పోరాటం మొదలు ఇంగ్లీష్ మీడియం పోరాటం చేయండి. తర్వాత గుడి దగ్గర బడి కట్టండి. మీరు ఎన్ని సంవత్సరాల లోపల అక్కడ బడి కట్టి మళ్ళీ మీటింగ్ పెడతారో జానయ్య గారు, మీరు తర్వాత నల్గొండ యాదవులంతా ఒక ప్లాన్ చేయండి. అంటే నేను ఐఎమ్ నాట్ ఇంపోజింగ్, బట్ దట్ ఈస్ ద ప్రైమరీ. అది చేసినప్పుడు డెఫినెట్గా మార్పు వస్తుంది. తర్వాత ఇద్దరే అమ్మాయిలు ఉన్నారు మనమేమో లింగవంతుల దేవత ఆడామెతోటి మొదలైందని చెప్తున్నాము, ఆమె సోర్స్ అని చెప్తున్నాము, ఒక్క అమ్మాయి లేదు అంటే వాళ్ళని రానియమని అర్థం. నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతాను, మీరు కోపానికి రావద్దు. ఎంతమంది పెళ్ళి అయిన వాళ్ళు మీ భార్య బట్టలు ఒక్కసారి అని వచ్చుకుంటారు? చేయలేబట్టి పెళ్ళి అయిన వాళ్ళు, యువర్ హస్బెండ్, యువర్ మ్యారీడ్, ఓకే. అంటే ఇక మిగతా వాళ్ళు ఏం ఉతుకుతలేరు. అమ్మాయి ఉతికిన రోజు లేబట్టండి. మదరి అంటే మదరి కూడా ఉతుకం, భార్య ఉతుకం, ఉతికించుకుంటాం. ఇక మరి స్త్రీ గొప్ప ఆమె, మన స్త్రీ దేవత గొప్ప ఆమె, ఇదంతా దందా. ఈ దందా బంద్ కావాలి, దందా బంద్ కావాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి మీటింగ్ నుంచి పోగానే పెళ్ళైన వాళ్ళు పెళ్ళాలకు చెప్పండి, బట్టలు నానబెట్టండి, నేను వచ్చి మొత్తం ఉతుకుతాను. చెప్తారా లేదా? ఇన్సల్టా? అంటే నీ భార్య బట్టలే ఉతకడానికి ఇన్సల్ట్ అయినాక నువ్వు సమానత్వం ఎక్కడ కోరుకుంటావు? నువ్వు శ్రీదేవతను ఏం గౌరవిస్తావు? దిస్ ఈజ్ ఆల్ రబేష్. మేము మా పూలే అంబేద్కర్ ఫిలసాఫికల్ సెంటర్లో వీ మేక్ ఇట్ కంపల్సరీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మధు, వీళ్ళందరికీ కొంచెం లింగవంతుని బువ్వ పెట్టు మరి. థ్యాంక్ యూ సార్.